హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ 24 ఇన్ ద జిమ్. ఈరోజు మన వర్కౌట్ వచ్చి బ్యాక్ అండ్ బైసెప్స్. మనం జనరల్గా ప్రతిసారి ఎలా చేస్తామంటే ఫస్ట్ బ్యాక్ కొడతాం, తర్వాత బైసెప్స్ కొడతాం. ఫస్ట్ లాట్ పుల్ డౌన్ తోటి స్టార్ట్ చేసి నరం తీస్తాం బ్యాక్ది. ఈరోజు మన వెయిట్స్ కూడా అప్గ్రేడ్ అయింది. ఒక ప్లేట్ అయితే ఎక్కువ పెట్టి కొట్టాం. మీ అందరికీ తెలుసు నేను డ్రాప్ సెట్ తోటే స్టార్ట్ చేస్తాను వర్కౌట్ అని. మనం 3 సెట్స్ కొట్టాం లాట్ పుల్ డౌన్ తోటి. లాస్ట్ సెట్ కొట్టే గ్యాప్లో కొత్త క్లయింట్స్ వచ్చారని చెప్పేసి లాట్ పుల్ డౌన్ మిషన్ దగ్గరే 10 మంది ఉన్నారు, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని చెప్పి పక్కనున్న పుల్అప్ బార్ పట్టుకున్నా. సపోర్టెడ్ వెయిట్స్తో పుల్అప్స్ 5 సెట్స్ కొట్టాను. ఈచ్ సెట్లో 20 పగిలిపోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ వర్కౌట్స్ ఇచ్చే అంత పంపు ఏ ఐసోలేటెడ్ వర్కౌట్ ఇవ్వదు. అంత మంచి పంపు ఫీల్ అయిన తర్వాత చిన్న పోజింగ్, మళ్ళీ వెయిట్ ఒక ప్లేట్ ఎక్కువ పెట్టి రోయింగ్. స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వాలంటే వెయిట్ ఎక్కువ అవ్వాల్సిందే. వెయిట్ ఎక్కువ పెడితేనే కదా నీకు స్ట్రెంగ్త్ పెరిగేది, లేకపోతే ఎన్ని రోజులు ఆ చిన్న చిన్న వెయిట్స్ తోటి ఆడుకుంటూ కూర్చుంటావు. అండ్ హీర్ ఈజ్ మై ఫేవరెట్ బైసెప్ వర్కౌట్, చిన్అప్స్. 5 సెట్స్ పిచ్చి కొట్టిన చిన్అప్స్. అయితే నా ఎనర్జీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ మనకి ఇంకా కర్ల్స్ మిగిలి ఉన్నాయి. మా జిమ్లో బ్రోస్ వచ్చి డ్యాన్స్ చేస్తున్నావా వర్కౌట్ చేస్తున్నావా అని చెప్పి నవ్వుతున్నారు. బాబు వాళ్ళకేం తెలుసు నేను ఇంత రాక్షసుడిలాగా వర్కౌట్ చేస్తానని. నేను ఇప్పటివరకు ఎప్పుడు నా ఆర్మ్స్ ఇంత పెద్దగా అవడం ఎప్పుడు చూడలేదు వర్కౌట్ తర్వాత. ఈరోజు బైసెప్స్ పీక్లో వచ్చేసినాయి. అసలు ఆర్మ్స్ క్రేజీ డెఫినేషన్తో కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ టు మై వర్కౌట్. థ్యాంక్స్ టు మై డ్యాన్స్. భూమి మీద బతుకున్న ప్రతి ఒక్కరికి మనం వ్యాలిడేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పనులే మనల్ని డిఫైన్ చేస్తాయి. ఒకవేళ మనం సక్సెస్ అయితే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. ఒకవేళ నువ్వు కాకపోతే నువ్వు ఇందుకే కాలేదని చెప్పి నిందిస్తారు. అంతే. సరే, మరి వర్కౌట్ అయిపోయింది, టైం అయిపోయింది, పోజింగ్ అయిపోయింది. బై.